ఆషాఢం. నల్లటి మబ్బులు వేస్తోంది ఆకాశం. తులకరి పలుకరించి వెళ్ళింది. పల్లె జనం మళ్ళీ పొలం పనుల్లోకి మళ్ళారు. నారుమళ్ళు పచ్చపచ్చగా కన్నుల పండుగగా ఉన్నాయి. కాలువ వదలటం వల్ల నీటి గాలి వీస్తోంది. వసారాలో కూర్చుని సూరి కొబ్బరితాడు పేనుతున్నాడు. సూర్యుడు పడమటి దిక్కుకి చేరుకున్నాడు. నీరెండ కాస్తోంది. పని లేకపోయినా కల్పించుకుని ఏదో చేయటం సూరికలవాటు. సామాన్యంగా అతడు మర్రి చెట్టు కింది ఊకదంపుడు సమావేశాలకి పోడు. మొదట ఊళ్ళోని తోటి వాళ్ళు సూరికి గర్వం అనుకున్నారు. కానీ ఆ మధ్యన జరిగిన కొన్ని సంఘటనల వల్ల వాళ్లలో ఆ అపోహ తొలగిపోవటమే కాకుండా సూరి అంటే ఓ విధమైన గౌరవభావం కూడా ఏర్పడ్డది. ఇటీవలనే అతడి వల్ల గ్రామానికి ఓ మేలు జరిగింది. ఊళ్ళో కరణంగారు తమ తండ్రి గారి జ్ఞాపకార్థం విడిచిన ఆంబోతు విచ్చలవిడిగా సంచరిస్తూ అందరికీ కంటకప్రాయంగా తయారైంది. దాని మూలాన 2 పక్షాలు కూడా ఏర్పడ్డాయి. కరణంగారి పక్షము, మునసబు గారి పక్షము. క్రితం సంవత్సరం ఈ ఆంబోతు కారణంగానే ఓ చిన్న గలాటా జరగటం, కక్షలు పెరగటం సంభవించాయి. ఈ సంవత్సరం వెంకట్రామయ్య గారి పసుపు మళ్ళు తొక్కి పాడు చేసింది ఆ ఆంబోతు. ఆ దృశ్యం సూరి కంటపడ్డది. పాలేరు వెంకన్న సై అన్నమన్నాడు. కానీ సూరి తొందరపడలేదు. ఆ మర్నాడే పక్క ఊళ్ళో పశు ప్రదర్శనకి ఈ ఆబోతుని పంపడం జరిగింది. అది మళ్ళీ తిరిగి రాలేదు. ఊరి వాళ్ళకి అది చాలా రోజుల వరకు సమస్యగానే ఉంది. పీడ వదిలిందని సంతోషించారే గాని దాని ఆచూకీ తీయటానికి ఎవ్వరూ గట్టిగా ప్రయత్నించలేదు. అది అక్కడి నుండి తప్పించుకుని ఎక్కడికో పోయి ఉంటుందని అనుకున్నారు. కరణంగారు అసలు సంగతి తర్వాత బయటపెట్టారు. పశు ప్రదర్శన సంఘం తరపున తమని బలవంతం పెట్టడం వలన తమ ప్రదర్శనకి పంపక తప్పలేదని, తర్వాత తనకి తెలిసిన ఒక మిత్రుడు దానిని సహకార సంఘానికి ఇప్పించవలసినదని ఒత్తిడి చేశాడని, తన మిత్రుడి మాట కాదనలేకపోయాడని ఆయన విశదీంచేశాడు. ఆ తర్వాత చాలా రోజులకి కానీ అసలు నిజం బయటపడలేదు. ఈ తంతు నడిపించింది మరెవరో కాదు, వెంకట్రామయ్య గారి అబ్బాయి సూరి. కానీ అతడు ఏ ఉద్దేశంతో చేశాడో మాత్రం ఎవరికీ స్పష్టంగా తెలియదు. సూరికి ఊళ్ళో కక్షలు సరిపడవని, వాటిని తొలగించడానికి ఈ యుక్తి పన్నాడని కొందరంటే, సొంత పొలం రక్షించుకోవటానికి ఇలా చేశాడని మరికొందరన్నారు. ఇవన్నీ ఊహాగానాలే. సూర్యుని అడిగితే తనకు ఆ విషయాలేవీ తెలియవని విసుక్కుంటాడు. అతను ఏదో విధంగా ఆబోతుని తోలివేయటం కరణంగారికి, మునసబు గారికి, వారి అనుయాయులకి కూడా సంతోషంగానే ఉంది. తమ పరువు ప్రతిష్టలకి భంగం లేకుండా సమస్య పరిష్కారమైంది. సూరి ఏ పార్టీకి చెందినవాడు కాదు. అందరితో అతడు సమానంగానే మాట్లాడతాడు. అదీగాక క్రితం సంవత్సరం అతడు ఓ సందర్భంలో చూపిన ధైర్య సాహసాలకి అతడికి ఊళ్ళో గౌరవస్థానం లభించింది. ఆ సంఘటన జరిగిన రోజున బాగా చీకటి పడి సూరి, పాలేరు వెంకన్న పొలం నుండి తిరిగి వస్తున్నారు. అకాలంలో వర్షాలు కురవటం వల్ల పంటలు దెబ్బతినే సూచన కనిపించింది. కాలువ ఉప్పొంగిపోవటంతో అకస్మాత్తుగా సూరికి అనుమానం తగిలింది. కట్టకి దివరలో గండిపడ్డది. ఇప్పటికీ అది సరిగ్గా బాగు చేయలేదు. తాత్కాలికంగా అడ్డు వేశారు. వరద వచ్చే సూచన కనిపిస్తోంది. ఎదురుగా ఏరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఊళ్ళోకి వెళ్ళి మళ్ళీ వచ్చేలోపుగా ప్రమాదం జరిగినా జరగవచ్చు. వెంకన్నతో ఆలోచించి సూరి అతడితో సహా కాలువ ఈది అవతలి గట్టుకు చేరాడు. అటువైపు దిగువ ప్రదేశం అంతా అడవి. అనువైన స్థలం వెతికి ఇద్దరూ కలిసి గండిగొట్టారు. నీరు బంజర్లలోకి మళ్ళింది. స్వేచ్ఛగా ఊపిరి పీల్చి సూరి ఊళ్ళోకి వెళ్ళాడు. ఆ మర్నాడు సొంత కళ్లతో రైతులు చూసేదాకా ఈ విషయం ఎవరికీ తెలియదు. ఆరా తీసి అది సూరి పనేనని తెలుసుకున్నారు. అంత పని చేసినవాడు కిమ్మనకుండా తనేమీ చేయనట్టుగా ప్రవర్తించటం అందరికీ అత్యంత ఆశ్చర్యం కలిగించింది. ఎవరైనా ఈ ప్రసక్తి అతడి ముందు తెస్తే అదేవీ ఘనకార్యం కాదన్నట్టు మాట్లాడతాడు. ఇలాంటివే కొన్ని చెప్పుకోదగ్గ మేళ్లు చేయటం వలన అతనంటే ఊరి వాళ్లకి అభిమానం ఏర్పడ్డది. చిత్రమేమంటే ఇలా ఊళ్ళో తనని అభిమానిస్తున్నారనే విషయం అతడి ఆలోచనలోకి రాదు. ఆ విషయం అతడికి తెలియదని కాదు, ఒక విధమైన నిర్లిప్తత అతడి మొహంలో ద్యోతకం అవుతుంది. ఏదో సమావేశంలో సూర్యుని గుర్చి ఈ మధ్యన ఎవరో ప్రశంసా వాక్యాలు పలికితే వెంటనే లేచి అన్నాడు, నేను ఊరి వాళ్లలో ఒక్కడిని. ఒకవేళ నేను ఏదైనా చేస్తే అందులో సేవాధర్మం ఏమీ లేదు. నాకు అవసరం అనిపించిన పనులే నేను చేశాను. ఇందులో ప్రశంసించడానికి ఏమీ లేదు. మరొక వ్యక్తి ఈ మాటలంటే మర్యాద కోసం, నమ్రత కోసం అన్నాడని సులభంగానే ఊహించేవాళ్ళు జనం. కానీ ఆ మాటలు అన్నవాడు సూరి.
ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని మెప్పును సూచించే మాట ఒక్కడి పలికినా ముఖం చిగిలించుకుని చిరాకు పడే ఒకే ఒక్క వ్యక్తి. పొద్దస్తమానము పనివాళ్లతో పాటు ఒళ్ళు వంచి చాకరీ చేసే ఆసామి. అజమాయిషీ పేరుతో నడుమీద చేతులు ఆడించి దిక్కులు చూస్తూ నిలబడే కర్రపెత్తనదారు కాదు సూరి. పొడవటి ఆకాశం ఎర్రబడుతోంది. ఆ సమయంలో ఓ వ్యక్తి సూరి దగ్గరికి వచ్చి నమస్తే అన్నాడు. దగ్గరలో ఉన్న చిరచాపలాగి కూర్చోండి అన్నాడు సూరి ఆ వ్యక్తిని ఆపాదమస్తకం చూసి. నేను కరణంగారి దగ్గర నుండి వస్తున్నానండి కూర్చుంటూ అన్నాడతడు. అలాగా, నా పేరు వెంకటపతి. ఈ సంవత్సరం నేను BA పాస్ అయ్యాను. సూరిగారు మీరే గదు? అవునండి అంటూ సూరి దగ్గరలో ఉన్న కంచు మరచెంబులోని నీళ్లు పంచపాత్రలో పోసి వెంకటపతికి ఇచ్చాడు. ఆ చల్లటి మంచి తీర్థం తాగేసి అతడు తను వచ్చిన పని చెప్పాడు. కాలేజీలో చదువుతున్నప్పుడు నేను సంఘసేవ చేసేవాడినండి. కాలేజీ సాంఘిక సేవా సమితి సభ్యుణ్ణి. మొన్న ఆ మధ్యన ఈ ఊరి మట్టి రోడ్డు మీద కంకర వేసిన బృందంలో నేను కూడా ఉన్నాను. ఈ ఊళ్ళో నాకు చేతనైనంత వరకు కొన్నాళ్లు సంఘసేవ చేయాలని ఉందండి. మంచిది అన్నాడు సూరి. ఏం చేస్తే బాగుంటుందంటారు? నాకు ఆ విషయాలు తెలియవే. మీకు తెలియకపోతే ఇంకెవరికి తెలుస్తాయి? అదేమిటలా అంటారు? కరణంగారు మీ విషయం అంతా చెప్పారు. మీ సలహా తీసుకుని ఏదైనా చేస్తే బాగుంటుందని ఆయన చెప్పిన మీదటే మీ దగ్గరికి వచ్చాను. మీరు సహాయపడతారని ఆశపడుతున్నాను. నా వల్ల సహాయం జరిగే వీలుంటే సంతోషంగా చేస్తాను. కానీ నేనేం చేయగలనో నాకే తెలియదు. మీ కార్యక్రమం ఏమిటో సెలవివ్వండి. అది తయారు చేయటానికే మీ సలహా అడుగుతున్నాను. సూర్య ఆలోచించాడు. ఆ క్షణంలో అవసరాన్ని బట్టి తోచిందేదో చేయటమే గాని తను ఇంతవరకు ఫలానా వ్యవహారాలు ఫలానా విధంగా చేయాలని ఆలోచించి ఆ కార్యక్రమం ప్రకారం నడవటం ఎరగడు. మీరు ఈ ఊళ్ళోనే స్థిరపడిపోతారా? అబ్బే లేదండి. ఎన్నాళ్ళుంటారు? BA పాస్ అయ్యాను కదండి. ఏదైనా ఉద్యోగం వస్తే వెళ్ళిపోతాను. ఈ లోపల వీలైనంత వరకు నలుగురికి పనికొచ్చే పనేదైనా చేయాలని ఉబలాటం. సూరి పొడిగా నవ్వాడు. చేయవచ్చు, దానికేం. కానీ అర్థంతరంగా వెళ్ళిపోతే ఏం లాభం? ఎవరికి అన్నాడు వెంకటపతి. ఊరికి మీకు కూడా. జరిగినంత పని జరుగుతుంది. అయితే సరే అన్నాడు సూరి. సూరి దగ్గర నుండి సూచనలేవి వచ్చేటట్టు లేనందువల్ల వెంకటపతి కొన్ని ఆలోచనలు వెలిబుచ్చాడు. యువజనులకి రాత్రిబడి, ఆరోగ్య సూత్రాల ప్రచారము, వాటి ఆచరణ, సమిష్టి శ్రమదానము మొదలైనవి ప్రారంభిస్తే బాగుంటుందనుకుంటున్నాను. అలాగే. వెంకటపతి ఉత్సాహంగా కార్యక్రమం ప్రారంభించాడు. మొదటి రోజు పెద్దల్ని సమావేశపరిచి తన అభిప్రాయాలు వెలిబుచ్చాడు. కొందరు యువకులు ముందుకొచ్చారు. తోడ్పాటు ఇస్తామన్నారు. రాత్రిబడి నెలకొల్పబడింది. పరిసరాలని, ఊరిని ఎలా శుభ్రంగా ఉంచాలో ప్రచారం జరుగుతోంది. ఉద్యానవనం వేయటానికి శ్రమదానం వాగ్దానం చేశారు కొందరు యువకులు. ఈ పనులన్నీ కొత్తగా వింతగా ఉన్నాయి జనానికి. కొద్ది రోజుల తర్వాత ఈ విషయం పాతబడి మామూలు వ్యవహారం అయింది. మొదట్లో ఉత్సాహంగా రాత్రిబడిలో చేరిన యువకులు రాను రాను పలుచబడ్డారు. హాజరు తగ్గిపోతోంది రోజురోజుకి. ఆరోగ్య సూత్రాలు ఆచరణలో పెట్టడానికి బద్ధకం వేస్తోంది జనానికి. పగలంతా ఒళ్ళు విరుచుకుని పొలాల్లో పనిచేసిన తర్వాత ఇంకా ఈ శ్రమదానానికి ఓపిక మాకెక్కడిది అనసాగారు ఆరంభసూరులు. మా ఊళ్ళో కూడా చదువుకున్న వాళ్ళు ఉన్నారు లేండి అని మొహం ఎదుటనే వెంకటపతితో అన్నారు కొంతమంది. ఒకళ్ళు చెప్పవలసింది మేము వినవలసింది ఏముంటాయిలేండి కొత్తగా అన్నారు సమావేశాలకి హాజరు కావటం ఇష్టం కాక మానుకున్న జనం. ఇదంతా మీకోసమే అన్నాడు వెంకటపతి కోపం విసుగ్గా. మా కోసం మీకంత శ్రమ దేనికిలేండి అని ఎత్తిపొడిచారు పల్లె యువకులు. ఇక్కడేదో చేస్తే మీకేదో ఉద్యోగం వస్తుందిట మాకు తెలుసు అన్నారు దేశ వ్యవహారాల్లో మిడిమిడి జ్ఞానం సంపాదించిన కొందరు. వెంకటపతికి చిరాకేసింది. తను నిజాయితీతో వాళ్ళని బాగు చేద్దామని, చేతనైనంత వరకు పైకి లాగుదామని ప్రయత్నిస్తే ఇదా ప్రతిఫలం. ఈ కోనపల్లి ప్రజలకు అహంకారం ఎక్కువ. వాళ్ళలో ఏ కోశాన అర్థం చేసుకునే శక్తి లేదు. తను ఈ ఊరి విడిచిపెట్టేసి ఇంకో ఊరు వెళ్ళటం ఉత్తమం. ఇక్కడ తన కాలం వృధా చేయకూడదు. వెంకటపతి గుడారం ఎత్తేశాడు కోనపల్లి గ్రామం నుంచి. వెళ్ళబోయే ముందు సూర్యుని కలుసుకుని వాళ్ళందరినీ చెడామడా తిట్టేసి తన కార్యక్రమాన్ని తనని అర్థం చేసుకోగల మరో పల్లెలో కొనసాగిస్తానని చెప్పాడు. అసలు అటువంటి పల్లె ఉంటుందా అన్నాడు సూరి.
నేను నిరాశావాదిని కాదు. మీరు పల్లెటూరి వారే ఉండి పల్లె ప్రజల్ని అర్థం చేసుకున్నట్టు లేదు. వాళ్ళలో శక్తి, ఉత్సాహము, పట్టుదల లేవనా మీరనేది? అది కాదు, మిమ్మల్ని అర్థం చేసుకోగల పల్లె ఉంటుందా అని. వెంకటపతి కాసేపు ఆలోచించి అనుమానంగా సూరి వైపు చూసి అన్నాడు. అయితే లోపం నాదేననా మీరనటం? లోపం సంగతి కాదండి. మిమ్మల్ని గురించి తెలుసుకోవటానికి వాళ్ళకి అవకాశం తక్కువ కదా. సాటి మనిషిని అర్థం చేసుకోవటానికి ఎంత వ్యవధి కావాలండి? మీలాంటి మనిషిని మీరు సులభంగా అర్థం చేసుకోగలరు. నేను అంతే, మా ఊరి వాళ్ళు అంతే. కానీ మీరు మాలో ఒకరు కారుగా. వెంకటపతి కనుబొమ్మలు చిట్లించి సూరి వైపు చూసి విచారంగా అన్నాడు. చదువుకున్నవారు, మీకు కూడా ప్రాంతీయ దురభిమానం ఉన్నదన్నమాట. సూరి ఆశ్చర్యపోయి వెంకటపతి వైపు చూశాడు. అతడేదో అనబోయి మళ్ళీ వెంటనే మాట మార్చుకున్నాడు. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి కదండి. సూరి గొంతులో ఏదో అపహాస్యం ధ్వనించినట్టు వెంకటపతికి అనుమానం వేసింది. అతను పొడిగా నవ్వాడు. ఇంకా ఈ ప్రజలు ఇలాంటి దురభిమానాలతో కొట్టుకుంటున్నారు. తన సంఘసేవ వాళ్ళకేం రుచిస్తుంది? వెళ్ళొస్తాను. అతడు సెలవు తీసుకున్నాడు. తలుపు చెక్క పక్కన నిలబడి ఈ సంభాషణంతా వింటున్న జానకి వెంకటపతి గడపదాటగానే పక్కున నవ్వుతూ బసారాలోకి వచ్చి అంది. ఎల్లయ్య వేమవరం వెళ్ళొచ్చాట. సూరి జానకి వైపు చూసి చిన్నగా నవ్వాడు. అంతే మరి, బావ కూడా ఇంచుమించు అంతే. సూరి ఏదో ఆలోచిస్తున్నట్టుగా మొహం పెట్టాడు. ఎలా తెలుసు? మాటల్లో తెలీదు. అయితే ఇంత అధ్వానం కాదు, ఆలోచన ఉంది. ఎలాగైనా తెలివిగలవాడు గదు. సూరి మళ్ళీ ఏదో ఆలోచించి ఆమె వైపు చూసి అన్నాడు. బావంటే నీకు అభిమానమా జానకి? జానకి అతడి వైపు కొంచెం వింతగా చూసి అంది. నీకు మాత్రం లేదు? కనుబొమ్మలు ముడిచి సూరి మళ్ళీ ఆలోచనలో పడ్డాడు. గడిసిపిల్ల జానకి, మాటల్లో తేలదు. శ్రావణమాసం నోములకి పద్మ పుట్టింటికి వచ్చింది. తోరణాలతో ఇల్లు కళకళలాడుతోంది. ఈ హడావుడి చూసి విశ్వం ఆశ్చర్యపోయాడు. పద్మ ఎన్నడూ పూజా పునస్కారాలు చేసి ఎరగదు. ఇప్పుడిలా అకస్మాత్తుగా ఆమె మారటానికి కారణం ఏమై ఉంటుందో ఊహించలేకపోయాడు విశ్వం. అసలు ఆమె తరహాయే మారింది. వేషంలో, మాట తీరులో, అభిరుచుల్లో, అభిప్రాయాల్లో ఇప్పటి పద్మకి పూర్వపు పద్మకి పోలిక లేదు. విశ్వం వాకిట్లో కూర్చుని పేపర్ చదువుకుంటుండగా శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమః అని వినిపించి తలెత్తి చూశాడు. ఉద్యాపన కోసం నిలబడి ఉన్నాడు ఆగంతకుడు. ప్రత్యేకించి ఇటువంటి యాచన అంటే విశ్వానికి ఒళ్ళుమంట. వెళ్ళండి అన్నాడు మొహం చిట్లించుకుని. కానీ ఇంతలో పద్మ దోసులి నిండా బియ్యం తెచ్చిపెట్టింది. ఆయన కృష్ణార్పణం అని వెళ్ళిపోయాడు. ఇదెప్పటి నుండి అన్నాడు విశ్వం ఎగతాళిగా. ఏది? ఈ ఔదార్యం. ఇది కూడా ఔదార్యమేనా? ఇదివరకు నీకు అలవాటు లేదులే, అందుకని అడుగుతున్నాను. అలవాట్లు ఎప్పుడూ ఒక్క మాదిరిగానే ఉంటాయా? భక్తి కూడా బాగా అబ్బినట్లుందే. తప్పప్పుల సంగతి కాదులే, ఇంత అకస్మాత్తుగా దేవుడి మీద నమ్మకం ఎలా కుదిరిందా అని. ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. ఒక్కొక్కసారి ఇతరుల అభిప్రాయాలే మనవవుతాయి కూడా. అయితే ఏమంటావు? అభిరుచులు కూడా అలాగే ఇతరుల అభిరుచులకు అనుగుణంగా మారిపోతుంటాయి. మారితే నష్టమేమైనా ఉందా? నష్టమే ఉంది. మన వ్యక్తిత్వం మంటగలుస్తుంది అంతే. బలవంతంగా మారితే? ఏ విధంగా అయితేయో. ఇప్పుడు వాదనలు ఎందుకులే. అది నీకు ఇష్టమేగా. ఓహో, ఆ విషయంలో కూడా మార్పు వచ్చింది కాబోలు. డాక్టరు ఏమో అనుకున్నా కానీ తన అభిప్రాయాన్ని ఇతరుల మీద బాగానే రుద్దగలడే. అలాగేనా మాట్లాడేది అంది పద్మ చిరుకోపంతో. డాక్టర్ గారు నా స్నేహితుడే, ఎలా మాట్లాడటానికైనా నాకు స్వాతంత్ర్యం ఉంది. అయితే సరే, అద్దం ఎదురుగా కూర్చుని మాట్లాడుకో, నేను పేరంటం పిలవటానికి వెళ్ళాలి అని పద్మ లోపలికి వెళ్ళిపోయింది. విశ్వం చిరునవ్వు నవ్వుకున్నాడు. ఇంతగా మారిపోయింది పద్మ. పూర్వం ఎరుపు రంగంటేనే ఆమెకు అసహ్యం. ఇప్పుడు ఎరుపు రంగు చీరలే తరచు కడుతోంది. ఇదివరకు అంత స్వేచ్ఛగా ఇంట్లో తిరిగేది, ఇప్పుడేమో ప్రతిదానికి తడుముకుంటున్నట్లుగా ఉంటుంది. తనేమిటో చుట్టపు చూపుగా వచ్చినట్టు మాట్లాడుతుంది. ప్రతి విషయంలో డాక్టర్ ఇష్టాయిష్టాలు సూచిస్తుంది. ఇంతగా ఆమె తన వ్యక్తిత్వాన్ని పోగొట్టుకోవటం విశ్వానికి కొంచెం కష్టంగా ఉంది. ఈ మార్పులన్నీ ఎంతవరకు పద్మ తెచ్చిపెట్టుకున్నవో, ఎంతవరకు డాక్టర్ గారి ప్రభావం ఫలితాలో తనకు తెలియవు. కానీ ఇలా మారటం అంత సమంజసం కాదని తోస్తోంది తనకి.
పద్మని అడిగితే ఈ విషయాలు చాలా తేలిగ్గా తోసేస్తుంది. తనేం మారలేదని, ఒకవేళ మారినా ఆ విషయం విశ్వం చెప్పేదాకా తనకే తెలియదని అంటుంది. శ్రావణమాసం అయిపోయింది. పద్మ ప్రయాణం గట్టింది. విశ్వం తీసుకుని వెళుతున్నాడు. వెళ్ళబోతూ గోపికి 10 రూపాయల నోటు ఇచ్చింది పద్మ. వాడికి నువ్వివ్వడం ఏమిటి అన్నారందరూ. కానీ వాడు వెంటనే ఆ నోటు నిక్కరి జోబులో దాచుకున్నాడు. అప్పుడప్పుడు అక్కయ్య తనకిచ్చిన ప్రెజెంట్ చూసుకుంటుంటే అదో తృప్తిగా ఉంటుందని వాడికి ఆ సమయంలో అనిపించింది. స్త్రీలకి ఆర్థిక స్వాతంత్రం లేదు అన్నాడు విశ్వం. ఊరుకో అన్నయ్య, నువ్వు ప్రతిదానికి వాదిస్తావు అంది పద్మ. విశ్వం మళ్ళీ నోరెత్తలేదు. తను వాదిస్తాట. గంటల తరబడి తనతో పిడివాదం చేసుకుని ఉక్రోషం తెప్పించే పద్మేనా ఈ మాటలన్నది? హైదరాబాద్లో డాక్టర్ గారి ఇల్లు, ఆసుపత్రి కూడా నగరంలో ఒక మూల ఉన్నాయి. ప్రయాణపు బడలికతో కుర్చీలో కూలబడి, ఏమిటయ్యా విసిరేసినట్టు ఇక్కడ పెట్టావు మకా అని రిమార్కు వేశాడు విశ్వం. శ్రీనివాసరావు నవ్వి ఊరుకున్నాడు. ఆ సాయంత్రం శ్రీనివాసరావు తన డిస్పెన్సరీ చూపించాడు విశ్వానికి. నర్సింగ్ హోమ్ వేరే చోట ఉంది. ఇల్లు, డిస్పెన్సరీ, నర్సింగ్ హోమ్ అన్నీ కలిపి ఒకే చోట పెట్టమని సలహా ఇచ్చాడు విశ్వం. ఇలా అయితే చిక్కులున్నాయి అన్నాడు డాక్టర్. ఏమిటా చిక్కులు? పొద్దస్తమానము ఈ రోగుల గొడవతో నేను సతమతం అవ్వటమే కాక పద్మకి కూడా ఆ అవస్థ దేనికి? విశ్వం అసలు విషయాన్ని తప్పించి అన్నాడు. రోగుల గొడవ అని విసుక్కునేవాడివి నువ్వేం డాక్టర్ అయ్యా? ఈఎన్టీ స్పెషలిస్ట్ని డాక్టర్ చిరునవ్వు నవ్వుతూ అన్నాడు. అసలు ప్రశ్న తప్పించకు. రోగులకు సేవ చేసే అవకాశం లభించినందుకు సంతోషంతో ఆ పని చేయాలి కానీ విసుక్కోవటం డాక్టర్ అయిన వాడికి ధర్మం కాదు. అంతో ఇంతో సంఘసేవ చేయాలనే అభిలాష ఉన్న నాలాంటి వాడికి ఆ అవకాశమే దొరకదు. దొరికిన నీలాంటి వాళ్ళు అసంతృప్తితో బాధపడతారు. మనుషుల చిత్త ప్రవృత్తుల్ని బట్టి ఉద్యోగాలు దొరికితే ఎంతో బాగుంటుంది. డాక్టర్ ఏమీ సమాధానం ఇవ్వలేదు. చిరునవ్వు నవ్వుతూ విశ్వం వైపు చూడసాగాడు. డాక్టర్ సమాధానం చెప్పకపోవడంతో విశ్వానికి మరింత అవకాశం లభించింది తన వాగ్ధోరణి కొనసాగించటానికి. ఒక్క ప్రశ్న అడుగుతాను, చెప్తావా? తడుముకోకుండా సమాధానం చెప్పాలి. అడుగు. డాక్టర్ కళ్ళలోకి గంభీరంగా చూస్తూ బాణంలా వదిలాడు తన ప్రశ్న విశ్వం. నీ జీవిత లక్ష్యం ఏమిటి? గొప్ప డాక్టర్ని కావటమే. గోల్లోకి బంతిని తన్నినట్టు విజయ సూచకంగా చూశాడు డాక్టర్. వెంటనే వచ్చిన ఈ సమాధానానికి ఓడిపోయిన గోల్ కీపర్లా మొహం పెట్టాడు విశ్వం. ఇంకొక ప్రశ్న. ఈ 25 ఏళ్లలో నువ్వు చేసిన ఒక్క మంచి పని చెప్పు చూద్దాం. డాక్టర్ ఆలోచించసాగాడు. విశ్వం విజయసూచకంగా మొహం పెట్టాడు. చెప్పలేవు. చూసావా, నీ 65 ఏళ్ల జీవితం స్వార్థంతో నిండి ఉన్నదన్నమాట. అందుకని డాక్టర్ గారు, ఈ విషయం మనసులో ఉంచుకుని మీరు రోగులతో మెసలండి. డాక్టర్ విశ్వం భుజం మీద చెయ్యి వేసి నవ్వుతూ, నువ్వు సంఘసేవకుడివని, సంఘోద్ధారకుడివని నాకింతవరకు తెలియదే. ఒక్కసారైనా చెప్పావు కావేం అన్నాడు. ఆ మాటలు వింటూనే విశ్వం ముఖం ముకుళించింది. తను చేసిన సంఘసేవ ఏమిటి? ఇప్పటి వరకు పూజ్యం. సంవత్సరం పొడవునా సంఘసేవ చేస్తావులే అని ఉగాది నాడు సూర్య అన్న మాటలు గేలి చేస్తున్నట్లు అనిపించింది విశ్వానికి. విశ్వం హైదరాబాద్ వచ్చి 3-4 రోజులైంది. తోచనప్పుడు డిస్పెన్సరీకో నర్సింగ్ హోమ్కో వెళ్ళి రోగుల్ని పరామర్శించి వస్తుండేవాడు. ఒకరోజు సాయంత్రం డిస్పెన్సరీ నుంచి బరువుగా అడుగులు వేసుకుంటూ ఇంటికొచ్చాడు. అతను అదో విధంగా ఉండటం చూసి పద్మ కారణం అడిగింది. ఏం లేదన్నాడు. ఏదో ఆలోచిస్తూ వాళ్ళ కుర్చీలో పడుకున్నాడు. డాక్టర్ మామూలుగా రాత్రిపూట 8 కాగానే ఇంటికి వస్తాడు. ఆ రోజు రాత్రి 8 దాటినా ఇంకా రాలేదు. నువ్వు భోజనానికి లే అన్నయ్యా, నీకు ఆలస్యం అవుతోంది, వారి తర్వాత భోజనం చేస్తారు అందే ఆమె. ఆకలి లేదులే అన్నాడతడు. 9 దాటింది. డాక్టర్ అప్పుడప్పుడు ఇంటికి ఆలస్యంగా వచ్చేవాడా? అవును, ఒక్కోసారి 12 కూడా అవుతుంది. అప్పటి వరకు ఎక్కడుంటాడు? కొన్ని ప్రమాదపు కేసులుంటే అలాగే అక్కడే కూర్చుండిపోతారు. ఎవరు చెప్పారా సంగతి? వారే. నిజమో కాదో కాంపౌండర్ని అడిగావా? పద్మ మొహం ఎర్రబడింది. నాకేం కర్మ అంది. కర్మ కనుకనే అన్నాడతడు. ఏమిటి నువ్వు మాట్లాడేది? డాక్టర్ గారికి గడ్డి పువ్వు మీద మోజు కలిగిందిలే. అంటే? నువ్వంటే శ్రీనివాసరావుకి నిజంగా ఇష్టమేనా? పద్మ కొంచెం సిగ్గుగా తల ఊపింది. పద్మ, డాక్టర్ నువ్వు అనుకున్నంత మంచివాడు కాదు.
చాలే, మళ్ళీ అనకలాంటి మాట అంది పద్మ కోపంగా. డిస్పెన్సరీలో అందరూ అనుకునే మాటే. ఆయనకి నర్స్తో సంబంధం ఉంది, అందుకే ఆలస్యంగా రావటం. ఛీ అంది పద్మ అసహ్యించుకుంటూ. వెధవ పుకారు, అలాంటివి నువ్వెలా నమ్మావు? పుకారైతే మంచిదే, కానీ దురదృష్టవశాత్తు అది పుకారు కాదని నా నమ్మకం. ఆయన నర్స్తో కిలకిలా నవ్వటం నేను చూశాను. ఆయన అందరితో అలా మనస్ఫూర్తిగా నవ్వుతూనే మాట్లాడతారు. తాడు బొంగనలేని మాటలు నాకు చెప్పకు. నేను నమ్మను, ముమ్మాటికి నమ్మను, నమ్మలేను ఆవేశంగా అంది పద్మ. కంట కన్నీరొలికింది. ఆమె వైపు జాలిగా చూశాడు విశ్వం. నువ్వు దొరకటం డాక్టర్ అదృష్టం. అందంలో గాని, గుణంలో గాని, తెలివిలో గాని డాక్టర్ నీకు తీసికట్టు పద్మ. డాక్టర్ బాగుండడని నాకు తెలుసు, నీకు తెలుసు, అందరికీ. పద్మ మొహం జేవురించింది. ఆమె విశ్వం నోరు మూసింది. నీకు తెలియదేమో, మనిషి అంటే మనస్సు, మాట, హృదయము. అంతకంటే నాకేమీ మనిషిని గురించి తెలియదు. వారికంటే అందమైన వారు ఎవ్వరూ లేరు. ఈ మాటలు నెమ్మదిగా, అతి సహజంగా, ఏదో సత్యాన్ని చాటే విశ్వాసంతో అంది పద్మ. విశ్వం మరేమీ మాట్లాడలేదు. ఇటువంటి పద్మని తనెరగడు. పద్మ అనే వ్యక్తి తనకు కనిపించటం లేదు. ఏదో మూర్తి తేజస్సు విరజిమ్ముతూ సత్యం, శివం, సుందరం నిర్వచిస్తున్నట్లు అనుభూతి పొందాడు విశ్వం. బయట ఉరుములతో మెరుపులతో జోరుగా వర్షం కురుస్తోంది. రాత్రి 12 దాటింది. పద్మ, విశ్వం అలాగే తమ స్థానాల్లో ఉన్నారు. తలుపు చప్పుడైంది. పరిగెత్తుకు వెళ్లి పద్మ తలుపు తీసింది. ఎదురుగా తడిసి ముద్దై డాక్టర్ నించున్నాడు. అబ్బా, అకస్మాత్తుగా దారిలో కొట్టింది వాన. మైలు దూరం నడవలసి వచ్చింది. సైకిల్ ట్యూబ్ పంచర్ పడ్డది అంటూ లోపలికొచ్చి విశ్వాన్ని చూశాడు. అరే, అదేమిటో ఇంకా అలాగే నిద్రపోకుండా కూర్చున్నావే? నీకోసమే అన్నాడు విశ్వం. భేష్, గొప్పవాడివే. డాక్టర్ కోసం కనిపెట్టుకుని కూర్చుంటే బాగుపడ్డట్టే. విశ్వం నవ్వు తెచ్చుకున్నాడు. డాక్టర్ బట్టలు మార్చి పొడి బట్టలు వేసుకున్నాడు. ఆయన హుషారుగానే మాట్లాడుతున్నా విశ్వం మాత్రం ముభావంగానే ఉన్నాడు. మృత్యువుతో పోట్లాటనుకో, ఏమవుతుందో పాపం, భయం లేదనుకుంటాను. తనలో అనుకున్నట్టుగా గొణిగాడు డాక్టర్. ఎవరి సంగతి? ఎవరో కూలివాడు, పాపం, మందు కొట్టడానికి కూడా లేనివాడు. వాడి మీద కుటుంబం అంతా ఆధారపడి ఉంది, చిన్నపిల్లలు. విశ్వం కొంచెం అపనమ్మకంగా చూశాడు డాక్టర్ వైపు. చూశావా అన్నట్టు పద్మ ధీమాగా విశ్వం వైపు చూసింది. తెల్లవారింది. రాత్రి వానలో తడవటం వల్ల డాక్టర్కి కాక తగిలింది. అయినా సరుకు చేయక డిస్పెన్సరీకి బయలుదేరబోతున్నాడు. ఇంతలో ఎవరో ఒక పేద స్త్రీ వచ్చి డాక్టర్ కాడికి నమస్కారం చేసి భట్రాజు కీర్తనలు చేయటం మొదలుపెట్టింది. దేవుడల్లే అడ్డుపడి తన భర్త ప్రాణాలు దక్కించినందుకు డాక్టర్ని ఆమె అనుగళంగా దీవించసాగింది. మరొక డాక్టర్ అయితే అలా రోగి దగ్గర పడిగాపులు పడి ఉండి ప్రాణం దక్కించటానికి శ్రమపడని, ఆయన రుణం ఈ జన్మకి తీర్చుకోలేనని స్తుతించింది. అంతా అదృష్టం అని డాక్టర్ ఆమెను పంపించి వేశాడు. విశ్వం పద్మవంక చూశాడు. ఆమె చిరునవ్వు నవ్వుతోంది. అతడు కూడా నవ్వాడు. ఏమిటి కథ అన్నాడు డాక్టర్ అది చూసి. తర్వాత చెప్తాలే అన్నాడు విష్ణు. కొద్దిలో పోతుందనుకున్న జ్వరం సులభంగా వదలలేదు డాక్టర్కి. ఇన్ఫ్లుయెంజాలోకి దింపింది. పద్మ రాత్రింబవళ్ళు సేవ చేస్తోంది. విశ్వం కూడా మంచం దగ్గరే ఉండి కబుర్లు చెప్తున్నాడు. ఆ సాయంత్రం ఏవో మందులు కొని తీసుకురావటానికి విశ్వం బయలుదేరాడు. బజార్కి వెళ్ళటానికి డిస్పెన్సరీ మీదుగా వెళ్ళాలి. డిస్పెన్సరీ ఉన్న పేటంతా ఎక్కువగా కూలీ నాలీ చేసుకుని బతికే జనం నివసించే ప్రదేశం. విశ్వం నడుస్తుంటే డప్పుల చప్పుళ్ళు వినిపించాయి. జనం చాలామంది గుమిగూడారు. అదేమిటో చూద్దామని అక్కడికి వెళ్ళాడతడు. అమ్మవారికి జాతర జరుగుతోంది. ఏమిటి, ఊళ్ళో బాగుండలేదా అని అడిగాడు విశ్వం గుంపులో ఒకతడిని. కాదు బాబు, డాక్టర్ బాబు గారికి ఒంట్లో సరిలేదుట కదండి, జాతర చేస్తే తగ్గుతుందని మా ఊళ్ళంటే చేస్తున్నాం. విశ్వం అప్రతిభుడయ్యాడు. ఏ డాక్టరు? శ్రీనివాసరావు గారేనా? చిత్తం, ధర్మరాజు, మా లేనోళ్లకి దిక్కు, పానం పోసే దొర. ఆయన తల్లి కడుపు చల్లగా 100 ఏళ్లు బతికుండాలి. గుంపులో కలిసిపోయాడతడు. విశ్వం కళ్ళు చెమ్మగిల్లాయి. ఒక్క మంచి పని చేయమని డాక్టర్కి తన సలహా ఇచ్చాడు. విశ్వం ఇంటికొచ్చేసరికి చీకటి పడింది. అప్పుడే పద్మ థర్మామీటర్ చూస్తూ అమ్మయ్యా అంది. డాక్టర్ ఆమె వైపు చిరునవ్వుతో ప్రేమగా చూశాడు. ఆ సమయంలోనే విశ్వం గదిలో అడుగుపెట్టాడు. ఆ దృశ్యం చూసి మురిసిపోయాడు. నిన్నేదో మంచి పని చేయమని సలహా ఇచ్చాను, అది ఉపసంహరించుకుంటున్నాను డాక్టర్ అన్నాడు విశ్వం.
డాక్టర్ ముసిముసిగా నవ్వాడు. పద్మకిదేమీ అర్థం కాక విశ్వం వైపు అయోమయంగా చూసింది. మిగిలిన కథ తర్వాతి భాగంలో.